శ్రీనివాస్ రెడ్డి తాను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోని రహస్యంగా మీటింగ్ అవ్వడం కూడా వరంగల్ నేతల్లో కొంత అల్చలైతా ఉన్న విషయం కనబడతా ఉంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కొంత వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే కనబడతా ఉంది. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే స్థానికంగా ఉన్నారో అటు కడియం పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అల్చలైనవి. దానిలో భాగంగానే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క సమస్య సద్దుమణిగే విషయంలో చేయడం అయితే జరిగింది. కానీ ఆ సమస్య ఎంతవరకు సద్దుమణిగిందనేది కూడా ఇప్పుడు కొంత ఆశ్చర్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆ సమస్య మొదటికి రావడం కనబడతా ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో రిజర్వేషన్ తీసుకొని రావాలి, ఆ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలనే విషయాలపైన అటు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన అనంతరము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో తాను వరంగల్కి వెళ్ళడం, వరంగల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోని విందు పేరుతోని రహస్యంగా భేటీ అవ్వడము, అందులో కొండా సురేఖ లేకపోవడము అంటే కొంత అనుమానం అయితే కలుగుతూ ఉంది. అంటే కొండా సురేఖను కాదని స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్టుగా అక్కడ ఏదో మంతనాలు చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంత వర్గభేదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ నేతల్లో అటు కొండా దంపతులు వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలు అనే తీరైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వడం మరింత ఉద్రిక్త పరిస్థితి దారితీసిందా అనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా కొండా దంపతులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అనేక వ్యాఖ్యలు చేసిర్రు, అనేక ఏవైతే సంబంధించిన విషయాల్లో వాళ్ళు లాగిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు రహస్యంగా కలవడము, విందు పేరు మీద ఎమ్మెల్యేలను కలవడం కూడా కొంత వరంగల్ రాజకీయంలో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎందుకు కలిశారు, ఏ విషయం మీద మాట్లాడారు, ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన అనంతరంగా ఇంత సడన్గా వరంగల్ నేతలతోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు బయట అవ్వాల్సి వచ్చింది, కొండా సురేఖ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోపోతా ఉన్నారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఏదైతే అధ్యక్షులు మల్లు రవి ఉన్నారో తన నుండి కొండా దంపతులకైతే ఒక నివేదిక వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు అనవసర విషయాలపైన మాట్లాడవద్దు, ఏవైతే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కొండా సురేఖ గారు మంత్రి పదవి చేపట్టిన కాంచెలి అనేక విషయాల్లో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఆచితూచి మాట్లాడండి, ఏవైతే విషయాలు ఉంటాయో 1-2 సార్లు చూసుకొని మాట్లాడండి అన్నట్టు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి కొండా సురేఖ దంపతులకు సూచించినట్టు కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఏమైనా మార్పు వచ్చిందా కొండా దంపతులు అంటే ఎక్కడ కూడా మార్పు రాని పరిస్థితి కనబడతా ఉంది. కొండా సురేఖ ఎక్కడ మాట్లాడినా కానీ అల్చలైపోతా ఉన్నాయి, ట్రోల్ అయిపోతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకి అదే చులకనగా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను మాట్లాడిన విషయాలు ట్రోల్ చేసే పనిలో ప్రతిపక్షాలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత వివాదమైన స్పందన కనబడతా ఉంది. మరి చూడబోవాలి ఈ పంచాయతీ ఎంతవరకు పోతుంది, కాంగ్రెస్ పార్టీలో మరో పంచాయతీ మొదలైందా, ఈ పంచాయతీకి అధిష్టానం ఎటువంటి చెక్ పెట్టనుందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన విషయాలుగా కనబడుతున్నాయి. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులు కావచ్చు, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, స్థానికంగా వరంగల్ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి ఆలోచనలో ఉందనేది కూడా మనమైతే ముందు చూడాలి.